స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే నిర్ణయాలన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయని మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఈరోజు మనం విశ్లేషించబోతున్న ఈ సోర్స్ మెటీరియల్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడుతోంది. అదేంటంటే మన నిర్ణయాలపై మనకు ఆశించినంత కంట్రోల్ లేదు. ఎందుకు, ఎలా అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు మన నిర్ణయాలు నిజంగా ఎవరు తీసుకుంటున్నారు? ఇది డైరెక్ట్గా మన ఫ్రీ విల్ని ఛాలెంజ్ చేసే ప్రశ్న. మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు మన ప్రవర్తనను ఎంత ఈజీగా కంట్రోల్ చేస్తాయో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే అసలు మన లైఫ్కి స్టీరింగ్ మన చేతుల్లోనే ఉందా అనే బలమైన సందేహం రావడం ఖాయం. చూడండి, మన ఎమోషన్స్ మన కంట్రోల్లోనే ఉన్నాయనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. వాస్తవానికి సోర్స్లో చాలా అద్భుతంగా చెప్పినట్లు మనం అచ్చం రిమోట్ కంట్రోల్ బొమ్మల్లా బతికేస్తున్నాం. ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే చాలు, టక్మని మనలో కోపం అనే బటన్ ఆన్ అయిపోతుంది. అదే ఎవరైనా కాస్త పొగిడితే చాలు, సంతోషం బటన్ ప్రెస్ అవుతుంది. ఇలా ప్రతిదానికి రియాక్ట్ అవుతూ బయటి పరిస్థితుల చేతుల్లో మనం కేవలం కీలుబొమ్మల్లా మారిపోతున్నాం. ఇక సెక్షన్ 1, కోపం వెనుకున్న కెమిస్ట్రీ, అలాగే దీంట్లో ఉన్న ఒక బయోలాజికల్ గ్లిచ్. మన రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా కనిపించని ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఎమోషన్స్ అనేవి ప్రాచీన కాలంలో మన ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, అంతే తప్ప ఇప్పటి మన మోడర్న్ లైఫ్ని లీడ్ చేయడానికి కాదు. అసలు ఎమోషన్ అంటే ఏంటి? అది కేవలం మన బాడీలో జరిగే ఒక టెంపరరీ కెమికల్ రియాక్షన్ మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే అదొక సర్వైవల్ సిగ్నల్, లేదా బాడీ పంపే ఒక చిన్న గ్లిచ్ లాంటి నోటిఫికేషన్, అంతే. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ టెంపరరీ కెమికల్ రిలీజ్ని మనం మన పర్మనెంట్ క్యారెక్టర్గా ఫీల్ అయిపోతాం చూసారా? అసలైన డేంజర్ అక్కడే మొదలవుతుంది. ఆ కోపం లేదా ఎమోషనే నేను అని నమ్మేయడం చాలా పెద్ద మిస్టేక్. దీన్నే ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ప్రాచీన కాలంలో అడవిలో ఒక సింహం ఎదురైతే మన బాడీ ఎలా రియాక్ట్ అయ్యేదో, ఈ రోజుల్లో ఆఫీస్లో మన బాస్ కోపంగా అరుస్తుంటే కూడా ఎగ్జాక్ట్గా అలాగే రియాక్ట్ అవుతుంది. సింహాన్ని చూసినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్కి సంబంధించిన ఏ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయో, ఆఫీస్లో బాస్ అరుస్తున్నప్పుడు కూడా అవే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, ఇవి రెండు సిచ్యువేషన్స్లోనూ ఒకేలా జరుగుతాయి. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద మోడర్న్ ట్రాప్లో పడిపోతున్నాం. పాతకాలం నాటి ఈ బయాలజికల్ సిస్టంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, మోడర్న్ ఆఫీసుల్లో మనం బాస్తో ఫిజికల్గా ఫైట్ చేయలేం, అలాగని ఆఫీస్ వదిలేసి పారిపోలేం కదా. మరి ఆ రిలీజ్ అయిన సర్వైవల్ కెమికల్స్ ఏమవుతాయి? బయటకు వెళ్లే దారి లేక అవి మనలోనే చిక్కుకుపోయి క్రమంగా యాంగ్జైటీగా, ఆపలేని ఓవర్ థింకింగ్గా మారిపోతాయి. అదే అసలు సమస్య. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ సోర్స్లో ఒక బ్రిలియంట్ ట్రిక్ చెప్పారు. ఎప్పుడైనా సరే నేను కోపంగా ఉన్నాను అని అనకండి, అది చాలా డిస్ట్రక్టివ్. దానికి బదులుగా నా బాడీలో ఇప్పుడు కోపం అనే కెమికల్ రిలీజ్ అయింది అని అనుకోండి. వినడానికి సింపుల్గా అనిపించినా కోపాన్ని ఒక టెంపరరీ కెమికల్ గ్లిచ్గా చూడటం ద్వారా మనలోని ఆ ఆవేశాన్ని పంజరంలో బంధించినట్లు ఈజీగా కంట్రోల్ చేయగలం. అప్పుడు ఆ ఎమోషన్కి మనకి మధ్య ఒక స్పష్టమైన గీత గీయగలుగుతాం. సెక్షన్ 2, 5 సెకండ్ ట్రాజెడీ. మన ఎమోషన్స్ మనల్ని హైజాక్ చేస్తే జరిగే నష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చేదు నిజం. మీకు తెలుసా, దాదాపు 80% హత్యలు, హింసాత్మక సంఘటనలు కేవలం ఒక 5 సెకండ్ల పాటు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే జరుగుతాయని సోర్స్ వివరిస్తోంది. వినడానికి షాకింగ్గా ఉన్నా లాజిక్ లేకుండా కేవలం ఆ 5 సెకండ్ల టైం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఆలోచిస్తేనే భయం వేస్తోంది. సోర్స్లో చెప్పిన ఒక రియల్ లైఫ్ రోడ్ రేజ్ ఇన్సిడెంట్ చూద్దాం. రోడ్డు మీద సడన్గా ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వాణ్ణి చూసి కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. దాని వెనకే వస్తున్న బైక్ రైడర్ కూడా బ్రేక్ వేయాల్సొస్తుంది. నిజానికి అక్కడ ఎవ్వరికీ ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. కానీ ఆ బైక్ రైడర్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. బ్లైండ్ రేజ్లో కారు డ్రైవర్తో గొడవకు దిగి అక్కడున్న ఇటుకతో తలమీద కొడతాడు. రిజల్ట్, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ బైక్ రైడర్కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. జస్ట్ ఆ 5 సెకండ్ల పాటు విచక్షణ కోల్పోవడం వల్ల ఒక చిన్న ట్రాఫిక్ ఇష్యూ ఒక జీవితాన్ని ఎంత వేగంగా నాశనం చేసిందో చూడండి. జస్ట్ 5 సెకండ్స్ ఆఫ్ ఎమోషన్, లైఫ్ టైం కాన్సిక్వెన్సెస్. అవును, ప్రతి ఒక్కరూ ఇలా జైలు పాలు కాకపోవచ్చు,
కానీ మన డైలీ లైఫ్లో ఇలాంటి కంట్రోల్ లేని 5 సెకండ్ల ఎమోషన్స్ అదృశ్యమైన జైళ్లను సృష్టిస్తుంటాయి. కోపంలో అనేసే ఒక్క మాట మన రిలేషన్స్ని పాడు చేయొచ్చు. మూడ్ బాలేదు అన్న ఒకే ఒక్క రీజన్తో జిమ్కి వెళ్ళడం మానేయొచ్చు, మన గోల్స్ని పక్కన పెట్టేయొచ్చు. ఇదంతా ఆ 5 సెకండ్ల గ్లిచ్ వల్లే. సెక్షన్ 3, టూల్ కిట్ అండ్ క్యూరింగ్ ద ఎమోషనల్ గ్లిచ్. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఇలాంటి లైఫ్ ఆల్టరింగ్ మిస్టేక్స్ జరగకుండా ఉండటానికి టాప్ నెగోసియేటర్స్ మరియు సైకాలజీ ఎక్స్పర్ట్స్ ఉపయోగించే కొన్ని పవర్ఫుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్స్ని సోర్స్ మనకు అందిస్తోంది. అవేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో ఫస్ట్ టెక్నిక్ ది 4 సెకండ్ వాయిడ్. దీనిలా అప్లై చేయాలంటే ముందుగా మనలో కోపం లేదా అసూయ లాంటి ఎమోషన్ స్టార్ట్ అవుతోందని గుర్తించాలి. వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఖచ్చితంగా ఒక 5 సెకండ్ల పాటు పూర్తిగా ఆగిపోవాలి. ఆ తర్వాత ఆ పాజ్ని ఒక 10 లేదా 15 సెకండ్ల వరకు పొడిగించాలి. ఇలా మన బ్రెయిన్ని వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆపడం వల్ల ఆ ఎమోషనల్ ఫైర్కి ఫ్యూయల్ అందకుండా పోతుంది. దాంతో ఆ కోపం అక్కడికక్కడే ఆరిపోతుంది. ఆ పాజ్ ఇచ్చిన టైంలో మన మైండ్ని సైలెంట్గా ఉంచితే కంట్రోల్ మొత్తం మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. ఈ సోర్స్ రాసిన ఆథర్ స్వయంగా ఈ టెక్నిక్ వాడి తన లైఫ్ని ఎలా మార్చుకున్నాడో చెప్పారు. ఎప్పుడు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ గొడవలు పెట్టుకునే ఆయన ఈ టెక్నిక్తో ఎంత ప్రశాంతంగా మారిపోయారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజంగా ఎవరి లైఫ్లో అయినా ఒక గేమ్ చేంజర్. ఇక సెక్షన్ 4, ది ఆర్ట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అండ్ రీడైరెక్టింగ్ ద మైండ్. ఇది ఒక పెద్దాయన ద్వారా పాస్ అయిన సెకండ్ టెక్నిక్. ఇది ఇంకా పవర్ఫుల్. ఎవరైనా మనతో గొడవ పడుతున్నప్పుడు మన బ్రెయిన్ని కంప్లీట్గా వేరే వైపు మళ్లించడం దీని మెయిన్ కాన్సెప్ట్. ఆ పెద్దాయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎవరైనా మీతో గొడవ పడటానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ ఆలోచనలను పూర్తిగా సంబంధం లేని విషయాల వైపు మళ్లించండి. అంటే బస్సు రూట్ ఏంటి, లేదా చుట్టాలింటికి ఏ స్వీట్లు తీసుకెళ్ళాలి, ఇలాంటివి ఆలోచించండి. వినడానికి కొంచెం ఫన్నీగా వింతగా అనిపిస్తుంది కదా, కానీ ఎవరైనా మీ మీద కోపంతో అరుస్తున్నప్పుడు బస్సులో సీటు దొరుకుతుందా లేదా అని మీరు ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా ఎదుటివాడి కోపానికున్న పవర్ మొత్తం 0 అయిపోతుంది. అవును, ఈ మెంటల్ రీడైరెక్షన్ వల్ల దాడి చేసేవాడి వాల్యూ కంప్లీట్గా 0కి పడిపోతుంది. ఈ డిస్ట్రాక్ట్ చేసే టెక్నిక్ వింతగా అనిపించొచ్చు, కానీ ఇమోషన్స్ని కంట్రోల్ చేయడంలో ఇది ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఎవరైతే ఈ సింపుల్ టెక్నిక్లో మాస్టరీ సాధిస్తారో వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లో నిజమైన లెజెండ్స్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లాస్ట్గా ఇప్పుడు చెప్పండి, మన లైఫ్ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా ఆ రిమోట్ని బయటి వాళ్ల చేతుల్లోనే వదిలేస్తామా? ఖచ్చితంగా వద్దు. ఇకపై ఆ రిమోట్ కంట్రోల్ను తిరిగి మన చేతిలోకి తీసుకుందాం. మనలో వచ్చే ఆ చిన్న చిన్న ఎమోషనల్ గ్లిచ్లను పర్మనెంట్గా జయిద్దాం. బయటి పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మన నిర్ణయాలను మనమే శాసించే స్థాయికి చేరుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఒక అద్భుతమైన పర్స్పెక్టివ్నిచ్చిందని ఆశిస్తున్నాను.